హలో ఎవ్రీబడి అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో నా గర్ల్ వేరే వాళ్ళతో ఉంది. ఆ పెయిన్‌ని నేను ఎలా హ్యాండిల్ చేసేది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఇల్యూషన్ అండ్ ట్రాప్ మీకు. ఒక మగాడి ఒక చాలా సెన్సిటివ్ పార్ట్ అంటే వాళ్ళ తల్లినో, వాళ్ళ ఫ్యామిలీనో, వాళ్ళ ఫ్రెండ్స్ అని మీరు అనుకుని ఉంటే నో, ఇట్స్ ఎ రాంగ్, తప్పు. ఒక నిజమైన మగాడు ఒక చాలా సెన్సిటివ్ పార్ట్ అంటే అతని అమ్మాయి, అతని భార్య. ఒక మగాడు చాలా మంచిగా చదువుతున్నాడు. ఒక అబ్బాయి గాని, ఒక మగాడు గాని. చాలా మంచిగా చదువుతున్నాడు, సంపాదన చేస్తున్నాడు. నేము, ఫేము అన్నిట్లోనూ ముందున్నాడు. ఆహ్, ఫిజికల్లీ, మెంటలీ, ఫైనాన్షియలీ అన్ని చోటు నుంచి చాలా సపోర్టివ్‌గా ఉన్నాడు అన్నప్పుడు, వీడిని పడగొట్టి, వీడిని పాడు చేసి నేనెలా ముందుకు రావాలి అని, వాడిని ఎలా లాగాలి, వాడిని ఎలా సర్వనాశనం చేయాలి అనే చాలామంది జెలసీతో ఎలా పాడు చేయాలనే వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి దొరికే ఏకైక పార్ట్ అతన్ని పాడు చేయాలి అంటే, అతని అమ్మాయి, భార్య తన మీద దాడి చేస్తారు. అది తన మానం మీద కావచ్చు, ప్రాణం మీద కావచ్చు, తన వర్జినిటీ మీద కావచ్చు, లేకపోతే అతని కళ్ళ ముందే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వేరే అబ్బాయికిచ్చి పెళ్లి చేసేశారు. ఆహ్, ఆ పెళ్లిలో అతనికి పిల్లలు కూడా పుట్టేశారు. అప్పుడు ఇతను ఏమవుతాడు? లోపల లోపల కుంగిపోతూ ఉంటాడు. జీవచ్ఛవంగా మారుతూ ఉంటాడు ఆ అబ్బాయి. నాకు స్వంతమైన ఆ అమ్మాయి ఇంకొకరి దగ్గర ఉంది. ఇంకొకరికి పెళ్ళావైపోయింది. ఇంకొకరితో పెళ్లి అయిపోయింది. పిల్లలు కూడా పుట్టేశారు. నాది సొంతమైన అమ్మాయి పోయింది అని తన అచీవ్‌మెంట్ లెవెల్స్ అంతా ఏముంటుంది, అక్కడి నుంచి కంప్లీట్‌గా డ్రాప్ అవుతూ అతను వస్తాడు. జీవితంలో ఓటని ఒప్పుకుంటేస్తారు. నేను ఇంకెవ్వరి కోసం నేను బతకాలి, ఇంకెవరి కోసం నేను ఏదైనా అచీవ్ చేయాలి అనే ఆ బ్యూటిఫుల్ సోల్ కూడా అక్కడ ఆ ట్రాప్‌లో పడిపోయి కంప్లీట్‌గా నార్మల్ కంటే నార్మల్ మనిషిగా, నార్మల్ దేహంగానే తన లిమిటేషన్స్‌ని పెట్టుకొని, తను కంప్లీట్‌గా ట్రాప్‌లో పడిపోయి, కంప్లీట్‌లీ నార్మల్ మనిషిగా మారిపోతాడు. అలాంటి అచీవ్ చేసే ఒక మగాడు కూడా. నాకు ఈ మధ్యన కంప్లీట్‌లీ ఒకే వర్డ్స్ వినపడుతుంది. షీ స్లెప్ట్ విత్ సమ్‌వన్, యూ ఆర్ స్లెప్ట్ విత్ సమ్‌వన్. ఆహ్ నా అమ్మాయికి పెళ్ళైపోయింది. పిల్లలు కూడా పుట్టేసారు. నాకు బాధ తట్టుకోవడానికి అవ్వట్లేదు. మళ్ళీ మళ్ళీ ఇదే మళ్ళీ మళ్ళీ నాకు వినపడుతుంటే అప్పుడు ఈ వీడియో చేయాలి అని నాకు మెడిటేషన్‌లో వచ్చింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. సామాన్య మనిషి అయినా, పెద్ద రాజైనా, సాక్షాత్ భగవంతుడికైనా ఈ ఒక ట్రాప్ అనేది తప్పలేదు. ఇప్పుడు పెద్ద పెద్ద రాజుల్ని పడగొట్టాలి అంటే వాళ్ళేం చేస్తారు? వాళ్ళ రాణి మీద దాడి చేస్తారు. ఎటు వట్ ఎటు ఎటుగైనా సరే రాణిని లాక్ చేసి రాజుని పడగొడతారు. నార్మల్ మూవీస్‌లోనే చూడండి. మంచిగా హీరో ఫైట్ చేస్తూ ఉంటే అతన్ని శక్తిని లాక్ చేయడానికి అవ్వకుండా వాడిని కంట్రోల్ చేయడానికి అవ్వకుండా వాడిని ఎలా కొట్టాలి? ఎలా దెబ్బ పడాలి? వాడిని ఎలా లాక్ చేయాలి అంటే హీరోయిన్‌ని అక్కడ లాక్ చేసి తన కళ్ళ ముందు గన్ పెట్టడమో, తనకి రక్తం వచ్చినట్టు కొట్టి తన కంటికి పడితే అప్పుడు తను లాక్ అయిపోతాడు. ప్రతి ఒక్కటి కూడా ఇంటర్‌లింక్ ఉంది. ప్రతి ఒక్కటి కూడా. ఈవెన్ భగవంతుడికి కూడా తప్పలేదు. ఇక్కడ మనం 'లక్ష్మీనారాయణ' నా ఫేవరెట్ లవ్ స్టోరీ అంటే 'లక్ష్మీనారాయణ'. ఫస్ట్ అయితే వీళ్ళది భార్యాభర్తలుగా నాకు 'పార్వతీ పరమేశ్వరులు' ఇష్టం. లవర్స్‌గా యాజ్ 'లక్ష్మీనారాయణ' వాళ్ళ అన్ని అవతార లవ్ స్టోరీస్ నాకు చాలా ఇష్టం. సృష్టినే ఏలుతున్న స్వామి రాజు నారాయణ. అతని భార్య తన రాణి లక్ష్మీదేవి. వాళ్ళదే వేరే వేరే అవతారాల్లోనూ చూడండి.
నారాయణ్‌ని పడగొట్టాలి అంటే ఎప్పుడు కూడా లక్ష్మి మీదే దాడి జరిగింది. లక్ష్మిని మళ్ళీ మళ్ళీ ఏదో శాపంతోనో, ఇంకొకరికి వరం ఇవ్వడంతోనో, కిడ్నాప్ చేయడమో, ఎలాగో చేసి ఎప్పుడు కూడా వాళ్ళు నారాయణ నుంచి లక్ష్మిని విడగొడుతూనే ఉంటారు. ఆహ్, శాపం ఇచ్చినప్పుడు మత్స్యావతారంలో సముద్రంలో కలిసిపోయింది. ఆహ్, సీతగా కిడ్నాప్ అయింది. ఆ తర్వాత వాళ్ళ కాపురమే పాడైపోయింది. తులసీదేవిగా కూడా ఒక స్టోరీ చెప్పాను. మహాలక్ష్మికి శాపం వచ్చి ఒక రాక్షసుడిని పెళ్లి చేసుకోవాలి అని. రాధాకృష్ణలో కృష్ణ అంత గాఢంగా ప్రేమించినా కూడా రాధకి కూడా వేరే వాళ్ళతో పెళ్లయింది. ఆహ్, బౌద్ధావతారాల్లో యశోధరని వదిలేసి సిద్ధార్థ లోక కళ్యాణం కోసం సన్యాసినే అయిపోయారు. మళ్ళీ మళ్ళీ వాళ్ళు విడిపోతూనే ఉన్నారు. ఎంత వాళ్ళు దూరం అవుతున్నా కూడా ఆత్మ వాళ్ళు ఎప్పుడు కూడా కలుస్తూనే ఉన్నారు. ప్రేమకి ఎంత పరీక్ష పెడుతూ ఉన్నా కూడా వాళ్ళు అన్ని పరీక్షలోనూ దాటుకుంటూ ఎప్పుడు కూడా ప్రతి జన్మలోనూ మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఒకటవుతూనే ఉన్నారు. లాస్ట్ వీడియోలో తులసి కథ అంత స్ట్రాంగ్‌గా చెప్పలేదు. ఈరోజు చెప్తున్నా. యాక్చువల్లీ ఆహ్, తులసీదేవిని ఇక్కడ ఒక రాక్షసుడితో పెళ్లి చేసినా కూడా, ఆ రాక్షసుడిలో కూడా శ్రీమన్నారాయణ ఒక అంశాన్నే పెట్టారు. ఎందుకంటే మహాలక్ష్మి చెప్పుంటారు. నాకు ఏ శాపం దొరికినా, ఏ వరం దొరికినా కూడా మిమ్మల్ని తప్ప నేను ఇంకొకరిని భర్తగా స్వీకారం చెయ్యను. నన్ను ఎలా చూసుకోవాలో అది మీ వంతు. నేను మిమ్మల్ని నమ్మాను. మీరు మాత్రమే నా భర్త అని. అందుకోసం ఆ శాపాన్ని కూడా తులసీదేవికి వరంగానే చూసుకున్నారు శ్రీమన్నారాయణ. ఎందుకంటే ఆయన భార్యని ఎలా కాపాడుకోవాలో భగవంతుడికి తెలియదా? అందుకోసం నేను తప్ప నా భార్యకి ఇంకొకరు తాళి కట్టడానికి ఎలా పర్మిషన్ ఇస్తారు నారాయణ అయినా కూడా? సో, ఆ రాక్షసుడిలోనూ కూడా నారాయణ అంశాన్నే పంపించారు. రాక్షసుడైనా కూడా అతనితోనే పెళ్లయింది. కానీ ఫస్ట్ నైటే వాళ్ళు యుద్ధానికి పోతారు. ఆహ్, ఆహ్, తులసీదేవి ఒక వ్రతం తీసుకుంటుంది. ఆ తర్వాత పరమేశ్వరుడి మీద యుద్ధంకి పోతే అప్పుడు శ్రీమన్నారాయణ వచ్చి నా భార్యనే కాదా అని తనని ముట్టుకుంటే తన వ్రతం భంగం అయ్యి ఆ తర్వాత శాపం దొరుకుతుంది. తర్వాత యాస్ ఎ సోల్ తను ఆహ్, మళ్ళీ నారాయణ్‌ని చేరుకుంటుంది. కానీ రాధాకృష్ణలో ఏమవుతుంది అంటే తనకి వేరే వాళ్ళతో పెళ్ళవుతుంది. కృష్ణ అంశమే, నారాయణ అంశమే రాధకు కూడా పెళ్ళయి ఉంటుంది. కానీ పెళ్ళయిన కొత్తలోనే అతనికి భర్తకి "నువ్వు నీ భార్యని ముట్టుకుంటే నువ్వు అప్పుడే చనిపోతావని" కృష్ణ ఏం చేస్తారు దూర్వాస ముని నుంచి రాధ భర్తకి శాపం ఇప్పిస్తారు. దాని నుంచి రాధ కూడా తులసిలాగానే ఎప్పుడు కన్యగానే ఉంటుంది కానీ తులసిని గాని, రాధని గాని వాళ్ళు వేరెవరితో ఉన్నా కూడా వాళ్ళని ముట్టుకోరు. రాధ కుమారిగానే ఉంటుంది. తనకి ఇంకొక వరం అష్టావక్ర ఇస్తారు. ఎప్పుడు కూడా నువ్వు 16 ఏళ్ల పిల్లగానే ఉంటావు అని. రాధాదేవి రాధారాణి తను దేహం వదిలేటప్పుడు కూడా తను 16 ఏళ్ల అమ్మాయిగానే ఉంటుంది రాధ. ఎన్ని అంశాలో మహాలక్ష్మి పుట్టినా కూడా, తను దేహమాత్ర లిమిటేషన్‌లో ఉన్నా కూడా, తను ఆదిపరాశక్తి. తను మహాలక్ష్మి, ఆదిలక్ష్మి తను. తనని ముట్టుకునే హక్కు, అధికారం గాని, శక్తి గాని శ్రీమన్నారాయణుడికి తప్ప ఇంకెవరికీ కూడా ఉండదు. సీతగా తను కిడ్నాప్ అయినా, రాధా తులసిగా వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా, యశోధరగా సిద్ధార్థని వదిలేసి వెళ్ళిపోయినా, తనెప్పుడూ కూడా తన భర్త కోసమే బతికింది. అప్పుడు సీత, దేవి తులసి, రాధారాణి, యశోధర వాళ్ళెంత పవిత్రంగా ఉన్నారో, ఇప్పుడు కూడా మీ అమ్మాయి కూడా అంతే పవిత్రంగా ఉంది అనేది మీకు తెలియాలి. సాక్షాత్ శ్రీమన్నారాయణ ఆయన అన్ని రాజులకి ఆయన రాజు. ఇడీ సృష్టినే ఆయన రాజ్యం. శ్రీ మహాలక్ష్మినే ఆయన రాణి. ఆయన చతురుల్లో చతురుడు, మహాచతురుడు, యమచతురుడు, యమచాణక్య.
నేను ఏదైనా పదానికి యమ అని నేను యూజ్ చేస్తే అది ఇన్‌ఫైనైట్ అని. చాలా విశాలమైనది. దాని అన్‌లిమిటెడ్ అనేంతది. అలాంటి బుద్ధివంతుడు, చాణాక్షుడు శ్రీమన్నారాయణ. సో, అందుకు తన భార్యని, తన రాణిని ఎలా కాపాడుకోవాలి, తన రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే అన్ని టెక్నిక్స్, అన్ని చతురత శ్రీమన్నారాయణుడికి ఉండింది. వాళ్ళకి దేవి లక్ష్మికి గాని, శ్రీమన్నారాయణుడికి గాని ఏ ఒక శాపం దొరికినా తన భార్యని ఎప్పుడు కూడా సేఫ్‌గా పెట్టుకున్నారు. ఓకే మేడం. ఇది దేవుడి స్టోరీ కదా! వాళ్ళు అమ్మ మహా శక్తి, ఆయన మహావీరుడు. దేవుళ్ళు వాళ్ళు. వాళ్ళు అలా పవిత్రంగా ఉన్నారు ఒప్పుకుందాం. బట్ మన స్టోరీ ఏంటి అని అంటే, భగవంతుడు బతికి అన్ని స్టోరీస్‌లో బతికి చూపించారు. మనిషి స్టోరీ ఏంటి? మనిషి ఎలా బతకాలి అనేది. సృష్టినే ఆయన రాజ్యం అన్న తర్వాత మనమందరూ వాళ్ళ ప్రజలు కదా! ప్రజల్ని ఎలా చూసుకోవాలి, వాళ్ళ భక్తుల్ని, వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకోవాలి అనేది శ్రీమన్నారాయణుడికి, శ్రీ మహాలక్ష్మికి కూడా తెలుసు. మనం ఏమి ఈ బాడీ లిమిటేషన్‌నే మనమనే ఒక ఇల్యూషన్‌లో, ఈ ట్రాప్‌లో, ఈ మాయలో ఏం బతుకుతున్నామో దానికి చాలా నెగటివిటీ యాడ్ అయిపోతుంది. నీకు నీ నీ భార్య నీ నీ భార్య ఇలా చేసింది. నీ అమ్మాయి వేరే వాళ్ళకి సొంతం అయిపోయింది. వాళ్ళతో అఫైర్ పెట్టుకుంది. నిన్ను ఆహ్, ఆహ్, మోసం చేసింది. వాటెవర్ ఏదైనా గానీ, అలా చెప్పి చెప్పి బాడీ లిమిటేషన్‌లో ఉన్న మీకు మాయలో, ఇల్యూషన్‌లో నెగటివిటీ మిమ్మల్ని ట్రాప్ చేస్తూ ఉంటుంది. మీ అమ్మాయిని పట్టుకొని. ఆ లిమిటేషన్‌ని, నెగటివిటీని దాటి మీరెప్పుడు ఆలోచిస్తారు, తను నా ఒక నా ఆత్ నేనొక ఆత్మ అని మనం తెలుసుకున్న తర్వాత, నా ఒక అమ్మాయి కూడా ఒక పవిత్రమైన ఆత్మ. మేబీ తన బాడీకి అలా అయ్యుండొచ్చు. తన బాడీతో అఫైర్ ఉండొచ్చు. తన బాడీకి పెళ్లయ్యుండొచ్చు. తన బాడీ తల్లి అయ్యుండొచ్చు. కానీ నా నా పోరి, నా భార్య అని మీరెలా చూస్తారో అలా తనెప్పుడూ కూడా పవిత్రమైన ఒక ఆత్మ. తను ఎప్పుడూ కూడా వర్జిన్‌గానే ఉంది. తను నాకు మాత్రమే సొంతంగా బతుకుతుంది అనే ఒక రియాలిటీ మీకు తెలుస్తుంది. ఆ ఇల్యూషన్, నెగటివిటీ ట్రాప్ నుంచి మీరు బయటకొస్తారు. అందుకే మన అస్తిత్వం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఈ ట్రాప్ నుంచి బయటకొచ్చి ప్రతి ఒక్కటి మన గురించి మనం తెలుసుకున్నప్పుడు అన్ని ఇల్యూషన్ నుంచి మనం బయటకొస్తుంది. మన రియాలిటీ, మన రియల్ సెల్ఫ్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అందుకే నేను చెప్పేది గురువు నుంచి తీసుకోండి. మీ గురువు ఎవరో తెలుసుకొని వాళ్ళ నుంచి ట్రైన్ అవ్వండి. వాళ్ళు మాత్రమే మీకు ఈ ఇల్యూషన్ నుంచి బయటకి తీసుకొని రావడానికి, మీ రియల్ సెల్ఫ్ ఏంటో మీరు కనుక్కోడానికి మీకు హెల్ప్ చేయడానికి అవుతుంది అని. నెక్స్ట్ ఓకే మేడం. తను ఒక ఆత్మనే. కానీ నా కళ్ళ ముందు వేరే వాళ్ళతో ఉంది. వేరే వాళ్ళతో కాపురం చేస్తుంది. వాళ్ళకి పెళ్లయింది. ఆ బాడీలోనే కాదా నా భార్య ఉంది అంటే, యెస్. అవును. నిజం. కానీ ఈ జన్మలో మీరు మీ అమ్మాయి కోసం పవిత్రంగా ఉన్నారు. ప్రేమిస్తున్నారు. జెన్యూన్‌గా ఉన్నారు. కానీ పోయిన జన్మలో మీరేం చేశారో మీకు తెలుసా? తెలియదు కదా! మీకోసమే బతుకుతున్న ఆమెని ఇంట్లో పెళ్లి చేసుకొని పడేసి తనకి ఆహ్, ఫస్ట్ నువ్వే నా మొదటి భార్య అనే కిరీటం పెట్టేటి అంటే ఆహ్, కంటికి కనబడను ఒక కిరీటం పెట్టేసి ఇంటిని, పిల్లల్ని, మీ అమ్మ-నాన్నని, మీ ఇంటిని కంప్లీట్‌గా చూసుకొని నేను సంపాదిస్తున్నాను కదా! నేను పెళ్లి చేసుకున్నాను కదా! నేను బయట ఏం చేస్తే నీకేంటి? అని తనని ఇంట్లో పడేసి మీరు వేరే పెళ్ళిళ్ళు చేసుకొనుండొచ్చు. వేరే కాపురాలు పెట్టుండొచ్చు. వేరే అమ్మాయిలతో అఫైర్స్ చేసుకుండుండొచ్చు. బయట మీరు రాసలీలలు సాగించి ఉండొచ్చు. అదంతా మీ భార్యకి తెలిసినప్పుడు తను ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎన్ని బాధతో, ఎంత నొప్పితో కన్నీళ్లు పెట్టిందో మీకు తెలియదు.
తను ఎంత బాధపడినా కూడా మనసులోనే ఆ బాధంతా పెట్టుకొని, నా భర్త సుఖశాంతి అతని సంతోషమే నా సంతోషం అనుకోని, తనెప్పుడు కూడా ఇంట్లోనే ఉండింది. మీ సుఖశాంతి, సంతోషం కోసం తను బతికింది. తన లైఫ్‌ని సాక్రిఫైస్ చేసింది. కానీ ఒక్కటే దెబ్బ, ఒకటే పెయిన్ మళ్ళీ మళ్ళీ పడడం వలన వాళ్ళలోనూ కూడా నెగటివిటీ అనేది క్రియేట్ అయ్యుంటుంది. వేరే ఈ మధ్యననే కొన్ని ఏళ్ల నుంచే కానూనొచ్చింది. ఒకే భార్యని పెళ్లి చేసుకోవాలి అని స్ట్రిక్ట్ రూల్స్ వచ్చిన తర్వాతనే 2 పెళ్ళిళ్ళు అనేది తగ్గింది గానీ, దానికి అపోజిట్‌గా అఫైర్స్ అనేది ఎక్కువైపోయింది. నిన్న నేను వాక్ చేస్తున్నాను. రోడ్‌లో నేను రోజు వాక్ చేస్తాను. ఒక ఆహ్, ఆహ్, అమ్ ఆహ్, ఆంటీ కంటే ఆహ్, ఆహ్, బామ్మ ఆ లెవెల్‌లో ఉన్నారు ఏజ్‌లో. వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఇంకొకరి మాటలలో అంతగా తలదూర్చను గానీ, సడెన్‌గా ఏదో మాట వినపడింది. అక్కడ నించొని ఆమెతో మాట్లాడుతున్నాను. నీకు అలా మాట్లాడుతా, మాట్లాడుతా ఒక విషయం చెప్పింది. "నీకు తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు. నేను, నా చెల్లి ఇద్దరు మా బావనే పెళ్లి చేసుకున్నాము" అని నిన్న, నిన్న చెప్పింది. నేనొక వీడియో చేయాలి అంటే దాని చుట్టూ నాకు చాలా స్టోరీస్ జరిగి ఈ వీడియో నువ్వు చెయ్యి. ఇన్ని పాయింట్స్ నువ్వు చెప్పు అని నాకు కూడా డౌన్‌లోడ్స్ అయ్యి మెడిటేషన్‌లో ఇవన్నీ కూడగొట్టుకొని చెప్పుంటాను ఒక్కొక్క వీడియో కూడా. అప్పుడు నేను ఆమెకి జోక్ చేస్తున్నాను. మీ భర్త కోసం ఎప్పుడు మీరు కొట్లాడుకోలేదా? అంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా కొట్లాడుకోలేదు. నాకు ఒక అబ్బాయి ఉన్నాడు. తనకి ఇద్దరు అబ్బాయిలున్నారు. నా వయసు పిల్లలున్నారంట తనకి, ఆమెకి. సో, ఎప్పుడు కూడా మనం కొట్లాడుకోలేదు. మనం అక్క చెల్లిగానే ఉన్నాము అని ఆమె చెప్పింది. ఈ వీడియో చేయడానికి నాకొక ఇన్‌స్పిరేషన్ ఇప్పుడు కూడా ఇంకా అలా ఉన్నారా అని. ఈ మధ్యన 2 పెళ్ళిళ్ళు అవన్నీ తగ్గింది గానీ, అఫైర్స్ అనేది ఇప్పుడు కూడా ఎక్కువయింది. ఈ జన్మల్లో మీరు జెన్యూన్‌గా ఉన్నా కూడా, పోయిన జన్మల్లో చేసిన పాపకర్మాలు మీకోసం మాత్రమే బతికిన ఆ అమ్మాయి ఎంత బాధ పెట్టుంటారు, ఎంత కన్నీళ్లు పెట్టుంటుంది. మీరేమిచ్చారో మీకదే తిరిగిచ్చింది. తిరిగి వచ్చింది. ఈ జన్మలో మీరు అనుభవిస్తున్న బాధలు, కష్టాలన్నీ కూడా పోయిన జన్మలో మీరు చేసిన పాపకర్మాల ఫలమే అయ్యుంటుంది. ఇది నిజం. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఒప్పుకుంటూ ముందుకు వెళ్తే మీకే మంచిది. ఈ ట్రాప్ నుంచి అయినంత త్వరగా బయటకొచ్చి మీ భార్య ఎంత పవిత్రంగా ఉంది అనేది మీకు తెలుసుకోడానికి అవుతుంది. నెక్స్ట్ మీ భార్య అలా మీ కళ్ళ ముందే ఇంకొకరిని పెళ్లి చేసుకుంది అంటే మీరు ట్విన్ ఫ్లేమ్స్ అన్నప్పుడు వాళ్ళు ఇద్దరు పార్ట్‌లో మాత్రమే కాదు, 4 పార్ట్‌లో వచ్చి ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మీ కళ్ళ ముందు మీ అమ్మాయి ఆల్రెడీ పెళ్లి చేసుకుంది, కాపురం చేసింది, పిల్లల్ని కంది అంటే, మీదే ఇంకొక పార్టే. మీ మీ ఇంకొక పార్టే మీ భార్యని మీరే పెళ్లి చేసుకొని ఉంటారు. మీ సోల్ కాంట్రాక్ట్‌కి తగినట్టుగా, మీ సోల్ పర్పస్‌కి తగ్గినట్టుగా మొత్తం అక్కడ మీరే ప్లాన్ చేసుకొని, మీరు కూడా కూర్చొని ప్లాన్ చేసి వచ్చుంటారు. భూమి మీద వెళ్ళిన తర్వాత నాకివన్నీ మర్చిపోయి ఉంటుంది గానీ, నా భార్య, నా భర్త అనే ఒక ప్యూరిటీ ఏముంటుంది భార్యాభర్తల్లో అదెప్పుడు కూడా పాడవ్వదండి. మీ భార్యని వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అంటే, మీరే ఇంకొక అంశంలోనే మీ భార్యని పెళ్లి చేసుకొనుంటారు. తనకి ఏదైనా అఫైర్ అయ్యింది అన్నా కూడా, ఇక్కడ సో భూమి మీద తనకి ఒక మగ బాడీ ఉండొచ్చు కానీ, సోల్ వరల్డ్‌లో మీ భార్యకి క్లోజ్ ఫ్రెండ్ అయ్యుంటుంది ఆమె. సోల్ వరల్డ్‌లో తను గర్ల్ అయ్యుంటుంది. మీ మీ భార్యకి ఇక్కడ ఎవరితోనైనా అఫైర్ అయ్యింది. షీ స్లెప్ట్ విత్ సమ్‌వన్ అని ఏదైనా మీకు తెలిసిందన్నా కూడా, తను ఆహ్, మగ బాడీ ఉంటుంది అతనికి గానీ, తను సోల్ లెవెల్‌లో ఒక అమ్మాయే అయ్యుంటుంది. ఎలా లక్ష్మీనారాయణ ఒకరి కోసం ఒకరు బతికారో, వేరే వాళ్ళతో పెళ్ళైనా కూడా నారాయణుడి అంశంతోనే పెళ్ళయిందో, అలాగే శ్రీమన్నారాయణుడికి కృష్ణావతారంలో వేరే వేరే అష్టభార్యలతో పెళ్ళయింది గదా! అష్టలక్ష్మిల స్వరూపమే అయ్యున్నారు వాళ్ళందరూ కూడా. ఇంకా 16,000 ను ను 1611 100
16,100 గర్ల్స్‌తో పెళ్ళై ఉంటుంది గదా! నరకాసుర వాళ్ళందరిని కూడా బలి చేయడానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ వెళ్ళి వాళ్ళందరిని కాపాడిన తర్వాత మా గతి ఏంటి? మనం ఇలాగే సమాజంలోకి వెళ్ళామంటే మా జీవితం పాడవుతుంది అంటే, శ్రీకృష్ణ వాళ్ళందరి సేఫ్టీ కోసం భర్త అనే పేరిచ్చారు గానీ, వాళ్ళతో ఎప్పుడూ కూడా ఆయన ఉండలేదు. అష్టభార్యలు సహా అష్టలక్ష్మినే అయ్యుంటారు. భూదేవి, శ్రీదేవి ఇద్దరిని పెళ్లి చేసుకున్నారు కదా! శ్రీమన్నారాయణ వెంకటేశ్వర అవతారంలో గాని, శ్రీమన్నారాయణ గాని అంటే నో. వరాహస్వామిగా భూదేవిని పెళ్లి చేసుకున్నారు. భూదేవి కూడా ఆది లక్ష్మి అంశంతోనే ఉన్న మహాలక్ష్మినే. భూదేవి కూడా మహాలక్ష్మియే. సో, వాళ్ళిద్దరూ వేరే వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్న దేహరూపంగా, కానీ ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళే వేరే వేరే అంశంతో పెళ్లి చేసుకున్నారు గానీ, వాళ్ళు ఒక్కరిని వదిలి ఒక్కరు ఉండలేదు. ఎప్పుడూ వాళ్ళిద్దరూ ఒకరికొకరు సెన్సిటివ్. చాలా అంటే చాలా సెన్సిటివ్ అండ్ చాలా పిచ్చి ప్రేమ వాళ్ళిద్దరి మధ్య. శ్రీమన్నారాయణకి లక్ష్మి అంటే పిచ్చి, లక్ష్మికి శ్రీమన్నారాయణ అంటే పిచ్చి. వాళ్ళు ఒకరిని ఒకరు వదిలి ఉండలేరు. అలాంటి బ్యూటిఫుల్ సోల్స్. వాళ్ళు ఎంత వాళ్ళ సంబంధం ఎంత పవిత్రంగా ఉందో, మీ సంబంధం కూడా అంతే పవిత్రంగా ఉంటుంది. ఎప్పుడు మీరు దేహం అనే లిమిటేషన్స్‌ని దాటి ఇవన్నీ తెలుసుకుంటారో, అప్పుడు ఈ నిజాలన్నీ తెలుస్తుంది. సో, ఇప్పుడు తను నా భార్య నాకు కావాలి అని మీకనిపిస్తే, మీరు ఈ 2, ముగ్గురు అంశాల్లో వచ్చి ఉండరు. స్పిరిచ్యువల్లీ మీరు గురు ద్వారా ఆహ్, ఆహ్, స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ చేస్తూ మీ ఎనర్జీ లెవెల్స్‌ని హై చేసుకుంటే, ఇంకొక పార్ట్ కూడా ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏముంది, ఇంకొక పార్ట్ కూడా వచ్చి జాయిన్ అవుతుంది. మీదే భార్యది ఇంకొక అంశం. ఎవరి ఎనర్జీ లెవెల్స్ ఎవరికి మ్యాచ్ అవుతుందో, నలుగురిలో ఎవరి అంశం ఎవరితో మ్యాచ్ అవుతుందో వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. మీ బ్ ఇక్కడ అమ్మాయి డెసిషన్ ఏంటో అది చాలా మెయిన్ అయ్యుంటుంది. ఆమె ఆల్రెడీ పెళ్ళైన మీ అంశంతోనే ఉంటుందా? లేకపోతే మీతో వస్తుందా? అది తన ఒక డెసిషనే అయ్యుంటుంది. స్పిరిచ్యువల్లీ మీరు ఎదుగుతున్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఎవరిది హై అయితుందో, ఎవరిది హై ఉన్న వాళ్ళు పేరవుతారు. లో ఉన్న వాళ్ళు పేరవుతారు. ఎవ్వరికీ మోసం జరగదు. ఇది చాలా డెప్త్ వెళ్లి నేను తెలుసుకున్నది ఇవన్నీ కూడా. ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు కూడా చాలా ఏళ్ళు పట్టింది. ఈవెన్ ఇక్కడ ఇంకొక స్టోరీ చెప్తాను. అయ్యప్ప భగవంతుడు తెలుసు కదా! సో, ఆహ్, మహిషి ఏమని వరం కోరుకుని ఉంటుంది. హరి హర అంశం నుంచి పుట్టిన బిడ్డ నుంచి నా వధ అవ్వాలి అని. సో, ఎందుకంటే తనకేం తెలుసు హరి కూడా హెన్ను హరి కూడా ఆ అమ్మాయి సారీ శివుడు, విష్ణు ఇద్దరు కూడా మగవాళ్ళు. వాళ్ళ కలయికతో పిల్లెలా పుడుతుంది అలా అవ్వదు అని. సో, వాళ్ళిద్దరి కలయికతోనే మోహిని అంశం విష్ణు మోహిని అంశాన్ని ధారణం చేసి శివ అంశంతో వాళ్ళిద్దరికీ ఆహ్, అయ్యప్ప అంశంలో బిడ్డ పుడుతుంది. అదే అయ్యప్ప స్వామి. వాళ్ళిద్దరూ మగవాళ్ళు కాబట్టి మహాలక్ష్మికి ఏ ప్రాబ్లమ్ లేదు భర్తతో, పార్వతీదేవికి కూడా శివుడితో ఏ ప్రాబ్లమ్ లేదు. అలాగే ఇక్కడ మీ భార్య ఇంకొకరితో ఉంది అన్నా కూడా అఫైర్ ఉంది వాటెవర్ అదంతా అయింది అంటే అక్కడ ఒక మగ బాడీ ఉంటుందే గానీ, సోల్ లెవెల్‌లో వాళ్ళిద్దరూ ఆడపిల్లలే అయ్యుంటారు. ఇది చాలా స్పిరిచ్యువల్ డీప్ సీక్రెట్. ఇలా మిమ్మల్ని ఇల్యూ ఇల్యూషన్‌లో పడేసి, మిమ్మల్ని పిచ్చివాళ్ళు చేసి, నా నా పోరి, నా అమ్మాయి, నా భార్య ఇలా నన్ను మోసం చేసింది అని, మీ సోల్ పర్పస్ నుంచి మీరు డైవర్ట్ అయ్యి, నెగటివిటీ మిమ్మల్ని అలా ట్రాప్ చేస్తూ, మిమ్మల్ని పిచ్చివాడు చేసి, పిచ్చి పట్టేలా చేసి, సోల్ పర్పస్‌ని వదిలేసి, మీరు నార్మల్ మనిషిగా బతికిపోవాలి అనేది నెగెటివ్ ఎనర్జీల ఒక ట్రాప్ ఇది. ఎంతో మందిని చూసాను నేను. నేను కూడా చూసాను. అంటే డైరెక్ట్‌గా చూడలేదు గానీ, చాలా చూసాను వీడియోస్‌లో గానీ, అలా అక్కడ కానీ, ఇక్కడ గానీ.
ఎంతోమంది మగవాళ్ళు తన భార్య, తన అమ్మాయి, భార్య ఇలా ఫిజికల్లీ వేరే వాళ్ళతో ఉండి మోసం చేసింది అనేసి ఎంతో మంచి పిచ్చి పట్టి రోడ్‌లో ఉండే వాళ్ళని నేను కూడా చూసాను. మిమ్మల్ని కూడా అదే ట్రాప్‌లో పడేయడానికి ట్రై చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ అమ్మాయి, మీ భార్య ఎప్పుడు కూడా మీకు మాత్రమే స్వంతమయ్యింది. సో, ఈ ట్రాప్ ఏంటో నేను ఇన్ డీటెయిల్‌గా చెప్పాను. అండ్ మీ అమ్మాయి యాస్ ఎ సోల్ తన ఫీలింగ్స్ ఏంటి అనేది డిస్క్రిప్షన్‌లో టాప్ 2లో 2 సాంగ్స్ ఉంటాయి. తను మీకోసం ఎంత బాధపడుతుందో, ఎంత ఏడుస్తుందో, తనని ఎంత సమర్పించుకుందో అనే 2 సాంగ్స్ పెట్టుంటాను. టాప్ 2లో ఉన్న 2 సాంగ్స్‌ని మీరు వినండి. అప్పుడు మీ భార్య, మీ అమ్మాయి ప్రేమ ఏంటో మీకు తెలుస్తుంది. తను నార్మల్ మనిషి అయినా, రాణి అయినా, దేవి అయినా తనెప్పుడు కూడా బ్యూటిఫుల్ సోలే. తను ఎప్పుడు మీకు మాత్రమే స్వంతంగా ఉన్న అమ్మాయి. మీరు తనకి జెలసీ చేసినప్పుడు తను కూడా ఒక గేమ్ ప్లాన్ చేసింది. మిమ్మల్ని కూడా జెలసీ పెట్టి తన భర్తని తన దగ్గర ఎలాగైనా లాక్కోవాలి అని. అంతే గేమ్ చేసింది గానీ, తను ఎప్పుడు కూడా మీకు మాత్రమే సొంతమై ఉంటుంది. ఎప్పుడు మీరు గురు ద్వారా ఇవన్నీ కూడా తెలుసుకుంటారో, అప్పుడు మీకు కూడా తెలుస్తుంది. సాంగ్‌ని చూడండి. దాని నుంచి మీ ఫీలింగ్సే మారిపోతుంది మీ అమ్మాయి నుంచి. తను దేహరూపి కాదు. తన దేహ లిమిటేషన్స్‌ని మీరింది అనేది మీకు తెలుస్తుంది. తను వేరే వాళ్ళతో ఉన్నా కూడా మీతోనే ఎలా బతుకుతుంది అనేది కూడా ఆ ఫీలింగ్ అనేది ఆ సాంగ్స్‌లో ఉంది చూడండి. మొన్న నా ఫ్రెండ్ ఒక రీల్ పంపించింది. నేను గురువు కావాలి నాకు, ఇవన్నీ నేర్చుకోవాలి. అఘోరి బాబాల్ని లేకపోతే హిమాలయాల్లో వెళ్ళిపోయి వెతకాలి గురువుని అనుకుంటున్నాను అని హిమాలయ బాబా వాళ్ళు ఉన్న రీల్స్ పంపించింది. నేను నవ్వుతే "నీ తల అలా అంత ఉండదు. ఉండు నేను చెప్తాను" అని చెప్పాను. సో, మీకు గురువు అనేది ఏదో సాధు బాబానో, నాగ సాధువులో, అఘోరీలో, ఆహ్, హిమాలయ తపస్విలో గురువులుండరు. నేను కూడా గురువుని వెతికేటప్పుడు ఇలా ఉంటుందా? గురువు ఎక్కడి నుంచి ఎతకను ఇవన్నీ నాకెలా నేర్పిస్తారు అనుకునేదాన్ని. మన గురువులు మనలాగే మోడర్న్‌గా ఉంటారు. అది అమ్మాయికైనా అవ్వచ్చు, అబ్బాయికైనా అవ్వచ్చు. మీకంటే చిన్నవాళ్ళయ్యుండొచ్చు, పెద్దవాళ్ళయ్యుండొచ్చు. బుద్ధికి, జ్ఞానానికి, గురువుకి, వయస్సుకి అస్సలు సంబంధమే ఉండదు. మీ గురువు ఎవ్వరైనా అయ్యుండొచ్చు. మీరు ఈ జన్మలో మీ గురువుని ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ఇలాంటి వీడియోస్ ద్వారా కూడా మీకు దొరికి ఉంటారు. మీరు మెడిటేషన్ చేసి మీ గురువు ఎవరో సరిగ్గా తెలుసుకొని వాళ్ళ నుంచి ట్రైన్ అవ్వడం మీ అమ్మాయిని మీకు దగ్గర చేస్తుంది. ఇది చాలా ఇన్ డెప్త్ వెళ్ళి నేను కూడా చాలా నెలలయింది. లాస్ట్ ఇయరే నేను కనుక్కున్నాను ఈ నిజం. కానీ ఏదైనా నిజం చెప్పాలన్నా కూడా వినేవాళ్ళ మనస్థితి కూడా ఆ లెవెల్‌కి వచ్చుండాలి. మనం తెలుసుకున్నది చెప్పడానికి డివైన్ టైమింగ్ కూడా వచ్చుండాలి. సో, కాన్స్టెంట్‌లీ ఇది నాకు మళ్ళీ మళ్ళీ అలా వినపడింది. షీ స్లెప్ట్ విత్ సమ్‌వన్ ఆహ్, నా నా అమ్మాయికి పెళ్లయిపోయింది. ఇంకొకరితో పిల్లలు పుట్టింది. అలా ఆ పెయిన్‌లో ఉన్నాను అని మళ్ళీ మళ్ళీ వచ్చిన దానికి ఇన్ డీటెయిల్ ఈ వీడియో చేశాను. ఈ వీడియో గురించి మీకేమనిపించింది? మళ్ళీ గురువుని ఎలా కనుక్కోవాలి అనేది కూడా ఇంకొక వీడియో చేస్తాను. ఆ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి. ఈ వీడియో గురించి మీకేమనిపించింది? కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో సాయంత్రం 7 గంటలకి కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.